గులాబీ గూటికి మైపాల్ రెడ్డి. సో ఇక్కడ ఒక ఆసక్తికర వార్త. గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించి పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతుంది కదా. అయితే నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగ సందర్భంగా కేసీఆర్ అయితే అసెంబ్లీకి పోయిండు. అక్కడ కేసీఆర్ ఛాంబర్లోకి వెళ్ళి గూడెం మైపాల్ రెడ్డి ఏదో వెడ్డింగ్ కార్డు ఇచ్చినట. దీని గురించి ఒక గాసిప్ బయటకు వస్తుంది. గులాబీ గూడికి గూడెం మైపాల్, కేసీఆర్ ఛాంబర్కు పటాన్చెరు ఎమ్మెల్యే తన తమ్ముడి కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానం, తిరిగి బీఆర్ఎస్ గూడికి చేరతారనే టాక్. తెలంగాణలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి బుధవారం కేసీఆర్తో భేటీ అయ్యారు. మాజీ సీఎం ఛాంబర్కు వెళ్లిన ఎమ్మెల్యే తన సోదరుడి కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే కొంతకాలంగా గూడెం మైపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో లీగల్ ఫైట్ చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ హాట్ టాపిక్గా మారింది. రూట్ క్లియరెన్స్ కోసమేనా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. శుభకార్యానికి ఆహ్వానించేందుకు కేసీఆర్ను మైపాల్ రెడ్డి కలిసినప్పటికీ ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరాక పటాన్చెరు పాలిటిక్స్ కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. తన అనుచరులనే మైపాల్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని, అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని కాటా శ్రీనివాస్ వర్గం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ శ్రేణులు అటాక్ చేయడం తీవ్ర దుమారం రేపింది. దీంతో గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడి తిరిగి బీఆర్ఎస్ గూడికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఈ విషయంలో రూట్ క్లియర్ చేసుకునేందుకు తన తమ్ముడి కుమారుడి శుభలేఖను తానే స్వయంగా కేసీఆర్ని కలిసి అందజేసినట్లయితే టాక్ వినిపిస్తోంది. సో ఏది ఏమైనా ఏదైతే ఒక గాసిప్కి అయితే తెరలేపింది.